ఈ పాటికే మీకు అర్థమైపోయినట్టుంది ఇది కాకరకాయ అని. ఈ టిప్స్ కనుక పాటిస్తే చేదు లేకుండా కాకరకాయ ఉల్లికారం కర్రీని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కాకరకాయ పైన ఉండే చెక్క అంతా తీసేసుకోవాలి. తీసేసుకుని రౌండ్గా కట్ చేసుకుని లోపల ఉండే గింజలను కూడా తీసేసుకోవాలి. దీనివల్ల చేదు అనేది ఉండదు. ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి థాయ్ మసాజ్ అంటూ ఉంటారు కదా, అలా మసాజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే కనుక ఈ ముక్కల్లో నుంచి వాటర్ దిగుతుందనమాట. ఇలా ఇప్పుడు మన కాకరకాయ ముక్కల్లో నీటిని అన్నిటిని బాగా పిండుకొని నూనెలో వేసి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి లోపల వరకు ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం కోసం మిక్సీలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు, 2 పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్, 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు మీ కారాన్ని భరించే లెవెల్ని బట్టి వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు, ఉసిరికాయంత చింతపండు, ఎండు కొబ్బరి వేసి బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. అన్నింటిలోకి ఇలా స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మన ఉల్లిపాయ పేస్ట్ అన్నీ బాగా వేగుతాయి. హై ఫ్లేమ్లో అయితే కూర మాడిపోతుంది తప్ప అసలు ఏం ఉడకదు. ఒక సైడ్ వేగాక మరో సైడ్కి తిప్పుకొని 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. 15 నిమిషాల తర్వాత కరివేపాకు వేసి దించేసుకుంటే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. ఈ టిప్స్తో కనుక మీరు కర్రీ చేసినట్లయితే కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. వారికి కూడా నచ్చుతుంది. చేదుగా అస్సలు అనిపించదు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.